సజ్జనర్ సార్ ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ చేసిండంటే దానికి 100% సక్సెస్ రేట్ రావాల్సిందే. అది 100 అయినా 120 అయినా అది అందరూ కూడా తెలిసిందే. సో ఐబొమ్మ దానికి ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత రెండో ఎగ్జాంపుల్గా ఆపరేషన్ కవచ్ ప్రారంభించారు. సో ఎవరైనా ఓయో రూమ్లలో లేదంటే గెస్ట్ రూమ్స్లలో లాడ్జ్లలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నా చేయడానికి ప్లాన్ చేసుకొని హైదరాబాద్కు వచ్చినా వాళ్ళ భరతం పట్టడానికి 5,000 మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సో ఆ టీమ్ని లీడ్ చేస్తుంది మళ్ళీ బాస్ సజ్జనార్ సార్. సో సజ్జనార్ ఆపరేషన్ అనే మాట విన్న తర్వాతనే అటు సైబర్ ఫ్రాడ్స్కే కావచ్చు, ఐబొమ్మ లాంటి పైరసీ మూవీసే పెట్టే వాళ్ళకే కావచ్చు, లేదంటే మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఆపరేషన్ రుచి ఎట్లుంటుందో అందరు కూడా తెలిసిందే. సో ఇప్పుడు ఆపరేషన్ కవచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సో సక్సెస్ అవ్వడానికి ముందుగా ఎలాంటి లోపాలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడదాం. సో హైదరాబాద్లో కుప్పలు తెప్పల కొద్దీ ఓయో రూమ్లు తగలడ్డాయి. ఆ ఓయో రూమ్లలో జరుగుతున్న భాగవతం అక్కడ నియర్ బై రెసిడెన్షియల్ని అడిగితే ఆ రెసిడెన్షియల్స్ అక్కడ రెసిడెన్స్ వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి రెంట్కి తీసుకొని ఉండే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత హాస్టల్స్, తర్వాత లాడ్జ్లు, హోటళ్ళు, ఎక్కడైతే గెస్ట్ స్టే ఉండే గెస్ట్ రూమ్లు ఉంటాయో అవి ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి, సెక్స్ వర్కర్లకి, ఎక్స్ట్రా రిలేషన్షిప్ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. సో కొన్ని మాత్రమే చాలా జెన్యూన్గా ఉన్నాయి. ఎవరైతే హైదరాబాద్కి గెస్ట్లు మిగతా వర్క్స్ తోటి, హాస్పిటల్ వర్కే కావచ్చు, ఇంటర్వ్యూస్కే కావచ్చు, జాబ్ పర్పసే కావచ్చు, లేదంటే ఎక్కడి నుంచో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు లేదంటే ఫంక్షన్లకు సంబంధించి లేదంటే బిజినెస్కి సంబంధించి షాపింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి కొంతమేరకు హెల్ప్ అవుతుంది. కానీ ఉండే హోటల్లో దాదాపు ఎక్కువ శాతం ఇల్లీగల్ యాక్టివిటీస్కే అడ్డాలుగా మారుతున్నాయి. సో అందుకనే ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కొరడా చూపించే ప్రయత్నమే సజ్జనర్ సార్ చేయబోతుంది. సో అందుకని ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫస్ట్గా ఈ ఆపరేషన్ కవచ్ ప్రారంభించారు. సో ఈ ఆపరేషన్ కవచ్ ఏం చేస్తుంది అని అంటే ఈ లాడ్జ్లలో, ఓయో రూమ్లలో, గెస్ట్ రూమ్లలో వీళ్ళు మెరుపు దాడులు అంటారు కదా, సో అట్లా ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. సో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ముందుగా వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే గెస్ట్కి సంబంధించిన రిజిస్టర్ ఏదైతే ఈ లార్జ్ హోటల్ యజమానుల దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర గెస్ట్కి సంబంధించిన పేర్లు అండ్ దాంతోపాటు ఐడి కార్డులు ప్రాపర్గా ఉన్నాయా లేదా, అండ్ సైమల్టేనియస్గా వాళ్ళు కనుక ఏదైనా ఒక రూమ్ నాక్ చేసినప్పుడు ఈ డాటా ఆ డాటాతో ఖచ్చితంగా సేమ్గా ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదు అని అంటే సంథింగ్ ఈజ్ బియాండ్ అనే ఒక డౌట్ని వాళ్ళు క్రియేట్ చేసినట్టే. సో అట్లా ఇన్ కేస్ ఆ గెస్ట్ల పైన కొంత అనుమానం వచ్చినా కూడా వాళ్ళని వెంటనే పట్టుకొని వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇది ఒక వర్షన్. సో రెండో ఇల్లీగల్ యాక్టివిటీస్ అరికట్టాలంటే ఇలాంటి ఆపరేషన్ చేయాలని అనుకున్నారేమో. సో రెండోది ఏంటి అంటే ఈ గెస్ట్ రూమ్లు, లాడ్జ్లు, ఓయో రూమ్లు ఇందాక చెప్పినట్టు ఆ కార్యకలాపాలకు రాసలీలకు అడ్డాలతో పాటు డ్రగ్స్కి హుక్కా సెంటర్లుగా మారుతున్నాయి. సో ఒక పక్క డ్రగ్స్కి సంబంధించి మోయినాబాద్ ఫామ్ హౌస్ ఎట్లా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందో సో అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఏంటంటే డ్రగ్స్ పార్టీ అని పేరు పడ్డ తర్వాత దాని నుంచి కొంత ఎస్కేప్ అవ్వాలి అని డ్రగ్స్ దందా కోసం, డ్రగ్స్ తీసుకోవడం కోసం అండ్ హుక్కా తీసుకోవడం కోసం ఇలాంటి గెస్ట్ రూమ్లను ఉపయోగిస్తున్నారు. సో ఇలాంటి వాటి అడ్డాలపైన ప్రభుత్వం నిఘా పెట్టాలని ఆలోచించింది. సో అందుకనే ఆపరేషన్ కవచ్ అనేది కూడా ప్రారంభించింది. సో ఆపరేషన్ కవచ్ ఈ వీలా పైన కూడా ఫోకస్ పెట్టబోతుంది. అండ్ ఇప్పటి వరకు హోటళ్లలో ఈ ఆపరేషన్ కవచ్ 5,000 మంది పోలీసులు బందోబస్తుతో ఈ 5,000 మంది పోలీసులు ఆపరేషన్ కవచ్లో భాగంగా ఈ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఓయో రూమ్లు, లాడ్జ్లు వీటిపైన వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులకే షాకింగ్ ఉండే పరిస్థితి. మినిమం ఒక రిజిస్టర్లో ప్రాపర్గా గెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇంకొన్ని హోటల్స్లో, ఇంకొన్ని ప్లేసెస్లో కనీసం సీసీ కెమెరాస్ కూడా లేవు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో అసలు గెస్ట్కి సంబంధించిన ఎటువంటి ఐడి ప్రూఫ్ తీసుకోకుండానే రూమ్స్ ఇచ్చే పరిస్థితి. సో ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం మాకు డబ్బులు వస్తే చాలు అని అనుకునే యజమానులు ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, గత 2 నెలలు 3 నెలల క్రితము ఒక జిల్లాలో ఒక హోటల్ రూమ్లో ఒక మైనర్ని తీసుకెళ్ళి
అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ వీడియోస్ తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు. ఆ తర్వాత తెల్లారి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రిపీటెడ్ సేమ్ మళ్ళీ 2 నెలలు అదే జరిగింది. ఆ తర్వాత అమ్మాయి బయటికి వచ్చి చెప్పింది. సో దానికి ఏంటి అడ్డ అంటే ఇలాంటి గెస్ట్ రూమ్లే ఒక అడ్డ. సో మైనర్లకి మినిమం కామన్ సెన్స్ లేకుండా రూమ్ ఇవ్వాలా లేదా అనే నిర్ణయం తీసుకోకుండా డబ్బులు వస్తే చాలు అని చెప్పి బయట ₹1000 తీసుకుంటే మిగతా వాళ్ళకి వీళ్ళ దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసి మరీ రూమ్లు ఇచ్చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాలి. అండ్ దాంతోపాటు సెక్యూరిటీ, హైదరాబాద్ సెక్యూరిటీ కూడా మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సికింద్రాబాద్లో అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఒక ఘటన జరిగినప్పుడు కరెక్ట్గా ఆ టెంపుల్కి రైట్ సైడ్లో ఉండే ఒక లాడ్జ్లోనే మతిస్థిమితం తప్పిన వ్యక్తి అని ఏదైతే పోర్ట్రేట్ చేసారో ఆయనతో పాటు ఒక గ్యాంగ్ అంతా కూడా ఆ రూమ్లోనే దిగింది. ఆ తర్వాత పోలీసులు పసిగట్టింది ఏంటంటే వీడికి వాళ్ళకి కనెక్షన్ ఉంది అని. సో అలాంటి చర్యలు హైదరాబాద్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే కట్టడి చేయాలి యాక్టివిటీస్ అనేది. సో యాక్టివిటీస్ కట్టడి చెయ్యాలి అని అంటే ఇట్లాంటి రూమ్స్, లాడ్జెస్, ఓయో రూమ్లపైన పోలీసులు నిఘా ఉంటుంది అని క్రైమ్ ఆలోచన చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి గుర్తుకు రావాలి. సో అందుకని ఆపరేషన్ కవచ్ అనేది ప్రారంభించారు. గతంలో ఆపరేషన్ స్మైల్ అనేది కూడా ప్రారంభించినప్పుడు అక్కడ చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకునే ఘటనలు చాలా ఉండే. సో అట్లాంటి సందర్భంలో కూడా అవన్నీ కూడా తగ్గినాయి. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కవచ్తో హైదరాబాద్ని కాపాడే ప్రయత్నం కావచ్చు, ఈ ఓయో గెస్ట్ లాడ్జ్ రూమ్లను కావచ్చు, రెస్టారెంట్లను కావచ్చు, ఎక్కడైతే స్టే ఇన్ ఉందో పెయిన్ గెస్ట్గా ట్రీట్ చేస్తున్నారో వాటన్నిటినీ కూడా చెక్ పెట్టే దిశగా ఆపరేషన్ కవచ్ ఉండబోతుంది.